నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారు ఇంటి ముందర బ్యారికేడ్లన్నీ కూడా తీసేశారని, మొత్తం సెక్యూరిటీ అంతా కూడా పీకేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఈవెన్ జగన్ గారే ప్రైవేట్ సైన్యాన్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందంట కదా, ఏం జరిగింది? దీని గురించి ఏం చెప్తారు సార్? అదే నిన్న కూడా యాక్చువల్గా చెప్పుకున్నాం మనం ఇలాంటిదే. అంటే బేసిక్గా ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడంతా ప్రతిపక్షాలను ఏదో ఒక రకంగా వేధించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా సెక్యూరిటీని తీసేయడం అనేది వన్ ఆఫ్ ద స్టెప్స్ అనమాట. సో అలాగే జగన్కి సెక్యూరిటీని తీసేస్తారు. దానికి వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే టెక్నికల్గా జగన్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తప్ప ఇంకేమీ కాదు. ఎందుకంటే అతనికి ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా టెక్నికల్గా లేదు కాబట్టి ఎమ్మెల్యేకి ఏం సెక్యూరిటీ ఇవ్వాలో అదే ఇస్తున్నాము. సో ఇంకా ఆయన ఇంతకుముందు వీధిలో మొత్తం తను దాన్ని క్లోజ్ చేసేసి సెక్యూరిటీ అంతా పెట్టుకున్నాడు. సో దానంతా ఇప్పుడు బ్యారికేడ్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తొలగించాం. సీఎం కాబట్టి అవన్నీ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాబట్టి తొలగించాం అనేది చెప్తున్నాడు. దానికి జగన్ కూడా ఎక్కడ అబ్జెక్ట్ చేసినట్టు కనబడలేదు, కోర్టుకు పోతున్నట్టు కూడా కనబడలేదు. మామూలుగా అయితే చాలాసార్లు అందరూ కూడా మేధావులు కానీ ప్రజాస్వామ్యంలో చెప్పేది ఏంటంటే టెక్నికల్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా ఖచ్చితంగా అతను పొలిటికల్గా ప్రతిపక్ష నాయకుడే. అతనికి 40% వాళ్ళ పార్టీకి ఓట్లు వచ్చాయి. సో కాబట్టి అతనికి ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదాలో భద్రత కల్పించాలన్న అవసరం ఉంది. కానీ అతను మిగతా ఎమ్మెల్యేలకి అతనికి తేడా లేదని చెప్పడం టెక్నికల్గా కరెక్ట్ ఏమో కావచ్చు, కానీ ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. అలా అనుకొని ఉంటే జగన్ గతంలో 23 ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఉన్నప్పుడు తను అనుకొని ఉంటే చంద్రబాబు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండేవాడు. ఆ ఎమ్మెల్యేని తను లాగేసుకొని ఉండేవాడు. అలా చేయలేదు. చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఉండాలనే తను అనుకున్నాడు తప్ప తను ఆ ఎమ్మెల్యేని లాక్కోలేదు. మరి చంద్రబాబు కూడా అతనికి ప్రతిపక్ష హోదా పొలిటికల్గా కల్పించనుంటే చాలా బాగుండేది, మంచి పేరు వచ్చేది చంద్రబాబుకి. చంద్రబాబు జగన్కి తేడా లేకుండా చంద్రబాబు కూడా సేమ్ జగన్ లాగే ఎట్లాగైతే జగన్ అయితే రివెంజ్ చేశాడో అలాగే ఇతను కూడా చేస్తున్నాడు. గతంలో కూడా చంద్రబాబు తగ్గిస్తే కూడా చంద్రబాబు వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నారు. అట్లాగే బీటెక్ రవి లాంటి వాళ్ళకి కూడా తీసేశాడు జగన్. బీటెక్ రవి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళకి సెక్యూరిటీ అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రతిపక్షాన్ని వేధించాలి కాబట్టి, ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టాలి కాబట్టి అందులో భాగంగా ఇది కూడా తీసేస్తారు. సో జగన్కి కూడా ఇప్పుడు అదే చేస్తారు. జగన్ని అన్ని వైపుల నుంచి కమ్ముకుంటున్నారు. ఒకవైపు ఏమో జగన్ ఖర్చు పెట్టాడు ఎక్కువగా అనేది ఒకవైపు చూపించడం, దాని తర్వాత కుంభకోణాలను తీసుకురావడం, తర్వాత ఇట్లాంటి ఫర్నిచర్ దొంగ అని చెప్పి ప్రచారం చేయడం, ఇవన్నీ ఏంటంటే అతన్ని అన్ని రకాలుగా వీక్ చేయడం అనే కాన్సెప్ట్లో తెలుగుదేశం చేస్తుంది. ఇదే పని ఒకప్పుడు జగన్ కూడా తెలుగుదేశాన్ని ఇదే పని చేశాడు. సో ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఏవైనప్పటికీ XYZ ఎనీ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసేయాలి, చంపేయాలి పొలిటికల్గా అనేది ప్రతి ఒక్కరి ఆశయం. అదే పని ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు చేస్తున్నాడు. అంతకంటే భిన్నంగా ఏం చేయట్లేదు. చంద్రబాబు ఏదో భిన్నమైన రాజకీయ నాయకుడు కాదు కదా. ఆయన రాజకీయ నాయకుల్లోకి రాజకీయ నాయకుడు ఆయన యాక్చువల్గా. అంటే రాజకీయాలు ఆయన నుంచి నేర్చుకోవాలి. రాజకీయాలకు పితామహుడు ఆయన కాబట్టి 45 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆయన రాజకీయాలు చేయడంలో దిట్ట. కాబట్టి అందులో జగన్ అంటే పడదు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితి మిగతా వాళ్ళకంటే కూడా ఇదేదో ఒక యుద్ధంలాగా రాజకీయాలు చేస్తారు. ఇక్కడ అవతల వాళ్ళు భయంకరమైన శత్రువులాగా మొత్తం ట్రీట్ చేస్తారు. మనం ఏదన్నా ఎవరన్నా మధ్యలో కూడా ఇటుపక్క మాట్లాడితే మీ లిస్ట్ ఉంది, మీ పేరు లిస్ట్లో ఉందని మనల్ని బెదిరిస్తారు. ఇలా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. హేట్ పాలిటిక్స్ అనేది పీక్ స్టేజ్కి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయింది. బాగా చదువుకున్న వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తాను. వాళ్ళు కూడా ఏదో ఒక సైడ్ తీసుకొని అదర్వైజ్ వాళ్ళు వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు. కానీ పాలిటిక్స్కి వచ్చేసరికి ఎంత మూర్ఖత్వం ఉంది ఏంట్రా వీళ్ళల్లో అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు లిటరేచర్ డిస్కస్ చేస్తారు, వివిధ అంశాలు, సామాజిక అంశాలు అన్నీ మాట్లాడుతుంటారు. కానీ పార్టీలోకి వచ్చేసరికి ఏదో ఒక సైడ్ తీసుకొని అవతల నీచంగా మాట్లాడడం, యువతల అసలు చిన్న విమర్శ కూడా ఉండదు. సో ఇది అంటే విమర్శిస్తే నువ్వు మా ఎనిమి,
లేదా విమర్శించకపోయినా సపోర్ట్ చేయకపోతే చాలు మా ఎనిమి నువ్వు అని చెప్పాడు. డైరెక్ట్గా మమ్మల్ని సపోర్ట్ చేయి, సపోర్ట్ చేయకపోతే నువ్వు మా ఎనిమి అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయింది. సో దీన్ని జగన్ ఫేస్ చేయాల్సింది. ఎందుకంటే జగన్ గతంలో చేసినప్పుడు వీళ్ళు ఫేస్ చేశారు, ఇప్పుడు జగన్ ఫేస్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది, ఇది జగన్ చంద్రబాబు వ్యవహారం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం. సో దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ బిహేవియర్ వల్ల ఖచ్చితంగా సామాన్య ప్రజలు నష్టపోతారు. జగన్ గతంలో చేసిన దానివల్ల సామాన్య ప్రజలు నష్టపోయారు, ఇప్పుడు కూడా చంద్రబాబు చేస్తున్న దానివల్ల కూడా సామాన్య ప్రజలు నష్టపోతారు. ఓకే, ఇదేమో జగన్ విషయానికి సంబంధించిందే కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఉన్నప్పుడే ప్రజల తరపున వాళ్ళు మాట్లాడగలుగుతారు, అసెంబ్లీలో కూడా వాయిస్ తీయగలుగుతారు. వీళ్ళు ఏంటంటే అసెంబ్లీలో యాక్చువల్గా జగన్కి టెక్నికల్గా పక్కన పెడితే పొలిటికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, తప్పేం లేదు. సో కానీ వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు. ఆ 11 కూడా లాగేసుకున్నా ఆశ్చర్యం లేదు, అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది. 11లో మ్యాక్సిమం వీళ్ళు ఇట్లా లాగేసుకుంటారు. అంటే కంప్లీట్గా జగన్ని అన్ని విధాలుగా ఐసోలేట్ చేయాలనేది తెలుగుదేశానికి ఉన్న గోల్. కాకపోతే ఏంటంటే లక్కీగా జగన్ అవసరం మోడీకి ఉంది కాబట్టి మోడీ జగన్ని ఎంతో కొంత ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ జగన్కి అన్ని రకాలుగా వీక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, ఓన్లీ ఏంటంటే అతను లక్కు రాజ్యసభలో 11 మంది ఉండడం, కనీసం లోక్సభలో కూడా 4 ఉండడం, మోడీ ఇటు చంద్రబాబు మీద ఇటు నితీష్ కుమార్ మీద ఇద్దరి మీదే ఆధారపడి గవర్నమెంట్ని నడిపితే కష్టమని మోడీకి ఉన్నది అభిప్రాయం. దానివల్ల ఆల్టర్నేటివ్గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళలో కొంతమందిని బీజేపీలోకి చేర్చుకోవడం అన్న యాంగిల్ మోడీకి ఉంది. సో ఆ యాంగిల్ నుంచి చూసినప్పుడు వీళ్ళు అడగకపోయినా గతంలో కూడా 5 ఏళ్లలో ఇటు తెలుగుదేశం మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం చంద్రబాబు తన ఎంపీలని బీజేపీలోకి తనే పంపించాడు. ఇటు జగన్ కూడా తన అడగకపోయిన బిల్లులకి మద్దతు ఇవ్వడం, చివరికి అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు పెట్టినప్పుడు కూడా జగన్ ఇట్లా మద్దతు ఇచ్చాడు, ఇట్లా చంద్రబాబు ఇచ్చాడు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి కొద్దిగా సెంటర్ నుంచి ప్రొటెక్షన్ ఉంది. లేదంటే జగన్ ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు, జైలుకి కూడా అంటే శిక్ష పడినా కూడా ఆశ్చర్యం లేదు అక్రమాస్తుల కేసులో. ఇప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు కూడా క్లియర్గా అనేక కేసుల్ని కుంభకోణాలని బయటికి తీసి జగన్ని జైల్లోకి పెట్టాలనేది చంద్రబాబు ప్లాన్. జగన్ ఆగినట్టుగా 4 ఏళ్ళు కూడా చంద్రబాబు ఆగే పరిస్థితి కనబడలేదు. ఓకే, సో డే 1 నుంచే ఎలక్షన్ మరుసటి రోజు నుంచి రివెంజ్ మోడ్లోకి తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ భిన్నమైన రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడుతుంటాడు, కానీ ఆచరణలో ఆయన భిన్నమైన రాజకీయ నాయకుడు కాదని నేను చాలాసార్లు చెప్పాను. సో తను కూడా వీళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. తను ఇప్పటి వరకు ప్రజల మీద కావచ్చు, లేకపోతే వైసీపీ మీద కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న దాడులను ఎక్కడ ఖండించలేదు. ఈవెన్ జోగి రమేష్ మీద మొన్న ఇంటి మీద రాళ్ళేసి దాడి చేసింది జనసైనికులే అంటున్నారు, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఖండించలేదు. చివరికి తన సపోర్ట్ చేసిన వర్మ మీద దాడి జరిగితే కూడా తను ఇప్పటివరకేం ఖండించలేదు. సో ఇలాగా అంటే ఎప్పుడైనా కూడా మనం చూడాల్సింది ఏ రాజకీయ నాయకుడినా అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు అనవసరం, ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. సో ఎవరైనా మాటలేముంది, ఎవడైనా ఏదైనా మాట్లాడచ్చు. నిజానికి నువ్వు యాక్షన్లో ఎలా ఉన్నావు, నువ్వు ఆచరణలో ఎలా ఉన్నావు అనేది గీటరాయి. సో అలా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకైతే ఆయన వాళ్ళ శ్రేణులకి అవన్నీ మీరు కక్ష తీర్చుకోవద్దు, ఇటువంటి చెలుకు పలుకులు ప్రజాస్వామ్య పలుకులు బాగానే పలికాడు, కానీ కక్ష తీర్చుకునే వాళ్ళని నువ్వు ఖండించాలి కదా, కక్ష తీర్చుకునే వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా, అరే ఈ పని చేయకండి అని చెప్పాలి కదా. సో అదేదో సామెతం, గాంధీ ఆయుధాలు హింస చేసే బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడూ అహింస బోధించలేదు. హోమ్ మినిస్టర్ ఆమె అనిత కూడా ఇండైరెక్ట్గా ఇది వాళ్ళు చేసుకుంటున్న దాడులా, తెలుగుదేశం చేస్తున్న దాడులా తేలాల్సి ఉందని చెప్తుంది. అంటే ఎవరికి వాళ్ళు కత్తులతో కోసుకోవడం, లేకపోతే రాళ్ళు వాళ్ళ ఇంటి మీద వాళ్ళే ఇసురుకోవడం అలా చేస్తున్నట్టుగా ఆమె మాట్లాడింది. సో క్లియర్గా తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పార్టీని కావచ్చు, జగన్ని కావచ్చు కంప్లీట్గా పొలిటికల్గా ఆయన చెప్పినట్టుగా పొలిటికల్గా చంపేయాలనేది వాళ్ళ ప్లాన్. అందులో భాగంగానే ప్రొటెక్షన్ కూడా తీసేశారు. మరి జగన్ కోర్టుకు వెళ్తాడా లేదనేది చూడాలి.